మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను దేవుడు మనకు మాట్లాడటానికి ఆశపడుతున్న మాటలను బట్టి దేవుని మన సన్నిధిలో మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం అండి. ఓకే, కొంచెం చదవండి. చాలండి. ఇక్కడున్న మాటలను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క సన్నిధిలో నీవెలాగూ ఉపదేశము పొందితివో ఆ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా దేవుని యొక్క సన్నిధిలో నీకు బోధిస్తున్న మాటలు ఎలా బోధించబడుతున్నాయో వాటిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఇంకా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనాల కాడికి వెళ్తే జీవించుచున్నావని పేరు మాత్రమే నీకు ఉంది, కానీ నీవు మృతుడవు. అయితే ఇక్కడ ఈ మాటలు బట్టి నీవు ఏ ఉపదేశములో పొంది ఉన్నావో ఇక జాగరూకుడవై నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి బ్రతక ఉద్దేశం ఉంటే మారు మనసు పొంది ఆ మొదటి క్రియ ఈ యొక్క స్థితిని బట్టి నువ్వు ఏ ఉపదేశం పొందితో దానిని అనుసరించమంటూ అన్నాడు. ఇక్కడ అంటాడు ఇంకో మాట, ఏమంటాడంటే మిగిలిన వాటిని చావనై ఉన్న ఆ మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు. మిగిలిన వాటిని ఇకను వాటిని బ్రతికించుము అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాటలు బట్టి లేఖనాలు బట్టి చూస్తున్న మాట, ఉపదేశము పొందితివో జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ దినమున ఆ యొక్క అంశమును బట్టి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాట బట్టి జ్ఞాపకం చేసుకోనుము అంటుంది. మనం ఏటి విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలో ఈ దినమున మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, నీవు ఎలా ఉపదేశాన్ని పొందావో ఆ ఉపదేశాన్ని పొందుకొని జాగరూకుడవై ఇక చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీ స్థితి, నీ జీవితం ఏ విధమైన స్థితిలో నడిపించబడుతుందో, పేరుకి జీవించుచున్నావని పేరు ఉన్నా నీవు మృతుడుగా మార్చబడ్డావేమో. నీవు ఏ ఉపదేశాన్ని పొందుకున్నావో దాని నిమిత్తము నువ్వు మారు మనసు పొందుము అంటున్నాడు. ఒకటి, మన జీవితాలలో ఈ ఉపదేశాన్ని బట్టి ఆ ఉపదేశం ఎలా బోధించబడింది, ఆ ఉపదేశం ఎలా మనతో మాట్లాడుతుంది, వాటి విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ
మన జీవితాన్ని నడిపించుకోవాలి. 2, మన జీవితంలో ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ నడిపించిన మార్గాన్ని, ఆ నడిపించిన మార్గం అంతటిలో దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించే విధంగా మనం మార్చబడాలి. 1, నీకు ఏ ఉపదేశము బోధించబడిందో ఆ ఉపదేశానుసారంగా నీ జీవితాన్ని నడిపించుకుంటూ జీవిస్తూ ఉండాలి. వాటి విషయాల్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 2, నీ స్థితిని బట్టి, దేవుడు పిలుచుకున్న పిలుపును బట్టి, ఆ పిలుచుకున్న పిలుపులో నిన్ను ఎలా నడిపించాడో ఆ మార్గము అంతటిలో దానిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించాలి అంటున్నాడు. ఈ స్తుతించుటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు, వారి యొక్క స్థితిని బట్టి, వారికున్న ఆ కఠినమైన పరిస్థితులను బట్టి దేవుడే ఆ పరలోకం నుండి దిగి వచ్చిన వాడుగా కనపడుతూ ఉన్నాడు. నేను దిగి వచ్చానని చెప్తూ ఉంటాడు నిర్గమకాండంలో. వీరు చేసిన మొర్ర, వీరు చేస్తున్న ఈ కఠినమైన పనులను బట్టి వారు చేస్తున్న మొర్ర నా యొక్క సన్నిధికి వచ్చింది అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలని ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఇక్కడ అంటున్న మాటను బట్టి దేవుడు నడిపించిన మార్గం అంతటిలో నిన్ను ఎలా పిలుచుకున్నాడో, నీ పిలుపు ఎలాంటిదో ఒకసారి గుర్తు చేసుకో. మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని పిలుచుకున్నాడే. ఈ యొక్క ప్రత్యేకమైన రీతిలో మనల్ని పిలుచుకున్న మన జీవితంలో ఆయన చూపించిన మార్గం ఒకటి ఉంది. మనల్ని నడిపించిన మార్గం ఒకటి ఉంది. ఈ మార్గంలో మన జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకుందాం. జనవరి యొక్క దినముల నుంచి ఈ డిసెంబర్ వరకు నీ జీవితంలో ఎలా నడిపించాడో ఒకసారి నిన్ను గుర్తు చేసుకో. ఏ విధమైన స్థితిలో నిన్ను నడిపించుకున్నాడో, ఆయన నీకు చూపించిన మార్గం అంతటిలో ఆయన నిన్ను ఎలా నడిపించుకున్నాడో దానిని బట్టి స్తుతించు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ మాట అంటున్న మాట, ఉపదేశము పొందిన వారు ఏ ఉపదేశాన్ని పొందుకున్నావో దాని నిమిత్తము నువ్వు మారు మనసు పొందు. 2, నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడినప్పుడు నీకు ఒక మార్గాన్ని చూపించాడే. ఒక మార్గంలో చూపించినప్పుడు ఆ మార్గంలో నిన్ను నడిపించినది ఒకసారి గుర్తు చేసుకొని దానిని స్తుతించు అంటున్నాడు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క పరిస్థితులు ఎలాంటివి అంటే కఠినమైన పనులు చేస్తూ బాధాకరమైన జీవితాల్లో ఏడుస్తున్న ఏడుపును చూసి దేవుడే ఆ పరలోకం నుండి దిగి వచ్చిన వాడిగా కనపడుతున్నాడు. నేను దిగి వచ్చానని చెబుతూ ఉంటాడు. ఆ మాట ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే వీరి చేస్తున్న కఠినమైన పనులు, వీరు చేస్తున్న బాధ, వీరు చేస్తున్న మొర్ర దేవుడికి ఆలకించి వీరిని ఇంకా ఈ స్థితిలో ఉంచకూడదు అని ఒక పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్లాలని దేవుడు ఉద్దేశించి ఒక మోషేని ఎన్నుకొని, ఒక ప్రవక్తను ఎన్నుకొని, ఆ ప్రాంతంలో ఒక సేవకుడిగా ఎన్నుకొని వారిని నడిపించడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడే. ఆ మార్గంలో సిద్ధపరిచినప్పుడు అక్కడ మొదటిగా అక్కడ ఉన్న ఆ యొక్క ఐగుప్తు యొక్క రాజు వీరిని పంపేయక ఉద్దేశించితే అక్కడ గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడే. ఆ మొదటి స్థితిలోనే నడిపించిన మార్గంలో జ్ఞాపకం చేసుకుంటే వారి కొరకు ఎంతగా వారి యొక్క స్థితిని బట్టి వారి కొరకు ఒక గొప్ప కార్యాలు జరిగించి తర్వాత ఫరో యొక్క హృదయాన్ని మార్చి వారి ద్వారా ఈ యొక్క మోషే ద్వారా వారి యొక్క వ్యక్తులను నడిపిస్తూ ఉన్నాడే. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలను, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు నడిపించబడుతున్న మార్గము ఎలాంటిది అంటే వారు ఏ స్థితిలో ఉన్నారో వారి జీవితాలలో దేవుడు ఒక గొప్ప అద్భుతమైన ఒక పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లాలని దేవుని ఉద్దేశమే. అక్కడ ఉన్న పిలుపును బట్టి వారిని తీసుకెళ్తూ ఉన్నాడు.
తీసుకెళ్తున్న పరిస్థితిని బట్టి వారి వారి జీవితాల్లో బాగా ఆనందంగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. వారికి కావాల్సిన దొరికినప్పుడేమో సంతోషిస్తున్నారు. కానీ వారు ఎప్పుడైతే వారి జీవితాల్లో ఏదైనా కొదువైందనుకో, ఇక మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అంటున్నారు. నీళ్లు తక్కువైతే, తినడానికి ఆహారం తక్కువైతే, వారి వారి జీవితాల్లో ఏది కొరత వచ్చినా మోషే మీద చనుక్కుంటూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు నీకు చూపించిన మార్గంలో ఒక దైవజనుడిగా ఒక మార్గంలో ఒక మోషేని ఎలా ఎన్నుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల మీద, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన ఒక దైవజనులు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క దైవజనులు నిన్ను ఎలక తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడంటే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించిన మార్గములో ఆ నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి మిమ్మల్ని సిద్ధపాటు కలుగచేసి నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపింపులో మీ జీవితాలు ఏం చేయబడతాయి అంటే, మీ స్థితిని బట్టి కొన్ని మందికి కఠినమైన పరిస్థితులు వస్తాయి. ఎలా వస్తాయంటే, ఈ యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలలో తగులుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ మాటల చేత వారి జీవితాల్లో తగులుతున్న పరిస్థితి కనపడినప్పుడల్లా వీరి జీవితాలు ఎందుకు ఈ మార్గంలో నడిపించబడ్డం, ఎందుకు ఈ సన్నిధికి నడిపించబడ్డం అని ఒక్కొక్క మనిషి జీవితాల్లో సందేహపడుతూ, ఒక్కొక్క మనిషి జీవితాల్లో సొనుగుకునే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయబడాలంటే, ఒకటి మనం ఏ ఉపదేశాన్ని పొందామో ఆ ఉపదేశానుసారంగా మన జీవితాల్లో మారు మనసు పొందుకోవాలి. 2, మనకు నడిపించిన మార్గాన్ని ఒకసారి గుర్తు చేసుకుని, మనం ఏ మార్గంలో ఏ స్థితిలో నడిపించబడ్డామో, ఏ స్థితిలో మనల్ని పిలుచుకొని ఆ మార్గంలో మనకు చూపించాడో ఆ మార్గాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. ఈ 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఏ దాస్యములో విడిపించబడ్డాము అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలను ఏ దాస్యం నుంచి విడిపించాడో, ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో ఎప్పుడైతే దీని దాస్యం నుంచి విడుదల పొందుకున్నారో, ఆ పరిస్థితిని బట్టి ఆ విశ్రాంతి దినమును ఆచరించేవారుగా, ఆ విశ్రాంతి దినమున ఆరాధించే వ్యక్తులుగా మార్చబడాలి. అంటే నిన్ను ఏ దాస్యములో నుంచి, నీకు ఏ స్థితిలో ఏ పాపం, ఏ స్థితిలో ఉన్న ఆ పాప క్రియలన్నిటిలో, ఆ పాపములో ఉన్న దాస్యములో నుంచి నిన్ను విడిపించినది గుర్తు చేసుకో. దాన్ని గుర్తు చేసుకొని నీ స్థితిని బట్టి ఆరాధించటం నేర్చుకోవాలి. అంటే విశ్రాంతి దినమును ఆచరించేవారుగా, ఈ విశ్రాంతి దినములో దేవుని సన్నిధిలో మనం కనిపించేవారుగా మనం మార్చబడాలి. ఎందుకంటే మనల్ని పిలుచుకున్న పిలుపులో, ఈ రకమైన స్థితిలో మనల్ని నడిపించుకున్న మార్గమంతటిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక, దానిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నీ స్థితిని బట్టి స్తుతించే విధంగా మార్చబడాలి. నీ జీవితంలో నువ్వు ఏ దాస్యము నుంచి పిలువబడ్డావో దానిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే వ్యక్తిగా మార్చబడాలి. దేవుడు మన యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుచుకున్నాడు. మనల్ని ఏదో ఒక స్థితిలో కాదు, కానీ ఏదో మన జీవితాల్లో కలిగిన దాన్ని బట్టి మనం వచ్చామనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆయన పిలుచుకోకుండా ఏ మనుషుడు ఆయన ఎదుటికి రాలేడు. ఆయన ఆకర్షించకపోతే, ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది కనుకనే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన పిలుచుకున్న పిలుపును బట్టి మన స్థితిగతులన్నిటినీ మార్చగలిగిన దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. ఆయన మనల్ని పట్టుకున్నాడు కనుకనే. ఇక్కడ అంటాడు ఒక మాట, దేవుడు మనల్ని ప్రేమించాడంట. ఆయన ప్రేమించిన ప్రేమను బట్టి మొదటిగా ఆయన ప్రేమించాడు కనుకనే మనము ఆయన ప్రేమించగలుగుతున్నాం. ఆయన ప్రేమ నిలిచి ఉంటేనే మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని రక్షించగలిగిన వాడుగా ఉన్నాడు.
అయితే ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి, ఒకటి మన జీవితాల్లో ఉపదేశం పొందుకున్నామంటే, ఆ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ జీవితంలో ఈ ఉపదేశానుసారంగా ఉందా లేదా అని మారు మనసు పొందుకోవాలి. అక్కడ అంటున్న మాట బలహీనమైన వాటిని అంటే చచ్చిన స్థితిలో చావనై ఉన్న వాటిని ఇక మిగిలిన వాటిని జాగ్రత్తగా కాపాడు, వాటిని ఇంకా బ్రతికించు, బలపరచుము. బలహీనమైన స్థితిలో ఉన్నాయి వాటిని నువ్వు బలపరచుము అంటే ముందు బలపరచడానికి ముందు మన కాడ ఉండాలి కదా. అక్కడ ఉన్న మాటలు బట్టి మనం బలహీనమైన స్థితిలో నడిపించబడుతుంది. అక్కడ ఉన్న చావనై ఉన్న వాటిని నీకేమో పేరు చెబుతున్నాడు, నీకేమో ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు, జీవిస్తున్నావని పేరు నీకు ఉంది, కానీ నీవు మృతుడుగా కనబడుతున్నావే. అయితే ఈ స్థితిలో దేవుడు నేను పిలుచుకున్న పిలుపును బట్టి ఆ పిలుపులో నీ జీవితంలో ఒక చావనై ఉన్న నీ జీవితాన్ని ఈ ఉపదేశముతో నిన్ను నడిపించుకున్నాడు కనుక ఈ ఉపదేశానుసారంగా నీ జీవితం నడిపించబడుతుందా, ఈ ఉపదేశానుసారంగా నీ జీవితంలో మారు మనసు పొందుటకు నీవు అవకాశం ఇస్తున్న పరిస్థితి కనబడుతుందా, నీ ద్వారా ఇంకా నీకు ద్వారా కొన్ని వాటిని చావనై ఉన్న వాటిని బ్రతికించడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి నువ్వు ఆ ఏర్పాటులో నువ్వు ఉండి అనేక మందిని బ్రతికించే విధంగా మార్చబడుతున్నావా? లేక నీ స్థితిని బట్టి నీ జీవితము నీవు కూడా ఆ జీవించుచున్నావని పేరు చెప్పుకుంటూ మృతులలో జీవిస్తూ నీవు చావనై వాటిని కూడా నీవు ప్రోత్సాహపరిచే విధంగా మార్చబడ్డావా? ఇక చావనై ఉన్న వాటిని ఇక బలపరచుము అంటున్నాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏ స్థితిలో మనం పిలుచబడ్డామో వాటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీకు నడిపించే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం అంతటిలో నిన్ను దేవుడు ఏ విధంగా కాపాడాడు, నువ్వు ఏ స్థితిలో నిన్ను దేవుడు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడో ఆ విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించే వారిగా ఉండాలి. 3, నీ జీవితంలో దాస్యమును విడిపించిన ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు నీకిచ్చిన అవకాశమును బట్టి, దేవుడు నీకిచ్చిన ధన్యతను బట్టి, ఆ విశ్రాంతి దినమే కాదు కానీ నువ్వు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దేవుని ఆరాధించే వ్యక్తిగా మార్చబడితే మంచిది. ఇంకా నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావో ఒక విషయాలు మీరు జ్ఞాపకం చేస్తాను. ఏ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే మీ దైవజనులు ద్వారా ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఆ బాధ్యతను నెరవేర్చే విధంగా మార్చబడుతున్నావా? ఒక సేవకుడు చెప్పిన ప్రతి పనిలో వారు నీకు ఆజ్ఞాపించారు, వారు నీకు ఏది స్థితిలో నిన్ను ఆ పిలుపును బట్టి నీవు ఉన్న ఆసక్తిని బట్టి ఆ దేవుడు ఆ యొక్క సేవకుని ద్వారా నీకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతను నెరవేరుస్తున్నావా లేక దానిని విడిచిపెడుతున్నావా? గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఇతను నీతో మాట్లాడుతున్నమాట అంశము నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ ఉపదేశాన్ని పొందుకున్నావో దాన్ని జ్ఞాపకం చేసుకో. నడిపించిన మార్గంలో దేవుడు నిన్ను ఏ విధంగా నడిపించాడో ఆ మార్గాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ దాస్యములో నుండి నిన్ను పిలుచుకున్నాడో ఆ దాస్యమును ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకిచ్చిన సేవకులు చెప్పిన మాటలను ఆజ్ఞాపించిన వాటినన్నిటిని గైకొంటూ జీవించగలుగుతున్నావో, ఆ బాధ్యతలను నువ్వు నెరవేర్చగలుగుతున్నావో లేదో ఒకసారి గుర్తు చేసుకో. ఆ బాధ్యతలను నెరవేర్చే విధంగా నువ్వు మార్చబడు. దేవుడు మనకిచ్చిన ఈ ధన్యత చాలండి. దేవదూతల కంటే మనల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనం నిలబెట్టుకున్నాడు. వారి జీవితాల్లో దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు 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 అని వారు ఒక్కటి మాత్రమే ఆరాధించగలుగుతున్నారు. మనమైతే మన జీవితాల్లో మనకి ఎంత ధన్యత ఇచ్చాడో, ఆ దేవుని మాటలను వింటూ మన జీవితాల్లో ప్రతి దినాన పరిశుద్ధపరచుటకై అవకాశం ఇచ్చాడు. మన జీవితాల్లో ఆ దేవుని సన్నిధిని మనం గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో
ఆనంద సంతోషాలతో దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చాడు. వారు దేవుని యొక్క సన్నిధిలో స్తుతించుట మాత్రమే వారి జీవితాల్లో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానం చేయుచున్న ఆ ప్రదేశంలో నివసించిన వారి జీవితాల్లో, కానీ ఈ భూమి మీద మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో పిలుచుకున్నాడు. ఆ పరలోక రాజ్యంలో వారి జీవితాల్లో ఆ రాజ్యాన్ని చూస్తున్న, ఆ స్తుతించే వారుగా మార్చబడిన వారుగా ఉన్న మన జీవితాల్లో ఈ భూమి మీద మనకి ఒక రాజ్యాన్ని చూపిస్తున్నాడే. ఆ పరలోక రాజ్యంలో మనం చేయవలసిన వాటినన్నిటి మనం చూపిస్తున్నాడే. దీనిని మనం ఆరాధించటం మంచిది కదా, ఆయనను స్తుతించటం మనకు మంచిది కదా. మనం ఏ ఉపదేశాన్ని పొందుకున్నామో ఆ ఉపదేశానుసారంగా మనం నడుస్తున్నామో, లేక మన జీవితాలు ఉపదేశాన్ని నిర్లక్ష్యపరుచుకునే పరిస్థితిలో ఉన్నావేమో. ఆయన నీకు చూపించిన మార్గం అంతటిని ఒకసారి గుర్తు చేసుకో. ఆయన నిన్ను పిలుచుకున్న పిలుపు ఎలాంటిదో ఒకసారి గుర్తు చేసుకో. ఆ పిలుపులో నిన్ను ఎన్నో పర్యాయాలు నీ జీవితంలో ఏ స్థితిలో నువ్వు ఏ శ్రమలలో ఉన్నా ఆయన విడిపించుకున్న నిన్ను రక్షించుకుంటూ వస్తున్నాడే. నీ యొక్క దాస్యత్వము నుంచి విడిపించి ఆయన నిన్ను ఒక గొప్పవాణిగా నిలబెట్టుకున్నాడే. మన జీవితాల్లో ఏం చేశాడు? ఒక దరిద్రుడుగా మార్చబడిన మన జీవితాల్లో, ఒక పాపంలో చనిపోవాల్సిన మన జీవితాలలో పరిశుద్ధునిగా పరిచి, ఆ పరిశుద్ధపరిచి మన జీవితాల్లో నీతిమంతులుగా తీర్చుకున్నాడే. ఈ నీతివంతులుగా మన జీవితాలను నడిపించబడుతున్న స్థితిలో మనము మరలా ఆ మొదటి క్రియలకి మొదటి ఉన్న ఆ జీవితాన్ని నడిపించుకుంటున్న ఈ యొక్క మొదటి ఆసక్తితో నడిపించబడుతున్న ఈ జీవితాన్ని విడిచిపెట్టి మరలా లోక సంబంధమైన వాటిలోనికి వెళ్ళిపోతున్నామేమో. మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి అంటున్నాడు. మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. మునుపటి ప్రవర్తన మీ జీవితాల్లో ఒక మోసకరమైనది, అది ప్రాచీన స్వభావం, అది దురాశలతో నడిపించబడి చెడిపోయిన ఆ ప్రాచీన స్వభావము, దానిని వదులుకొని ఒక నవీన స్వభావం ధరించిన వారమై మన జీవితాల్లో కొనసాగించబడదాం. దేవుడు ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక 4 మాటలు మాట్లాడారు. ఒకటి ఉపదేశము, 2 నడిపించిన మార్గం అతన్ని గుర్తు చేసుకో అంటున్నాడు. నీవు దాస్యము నుంచి విడిపించినది ఒకసారి జ్ఞాపకం చేసుకో, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించు అంటున్నాడు. 4, నీ జీవితంలో దైవజనులు మీతో మాట్లాడిన మాటలు బట్టి, దైవజనులు నీకు ఆజ్ఞాపించినవి, దైవజనులు నీకు బాధ్యతలు ఇచ్చినవి, ఆ బాధ్యతలు నెరవేర్చేవారుగా ఉంటున్నావు లేదో గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరణ, మహోన్నతానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయ్యా నా తండ్రి, ఇదని ఒక ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా మా జీవితాలలో మేము జ్ఞాపకం చేసుకున్నటకై, అయ్యా మేము గుర్తు చేసుకున్నటకై, మేము ఏ మార్గాన్ని, ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో మా జీవితాలు పడిపోయిన స్థితి ఉందో అయ్యా మాకు గుర్తు చేయడానికై ఈ దినమున మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ఏ ఉపదేశాన్ని పొందావో ఆ ఉపదేశంలో మారు మనసు పొంది నీ జీవితాన్ని నడిపించుకోమంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించండి. అలా నా తండ్రి, అయా నీవు చూపించిన మార్గములో అయా మాకు ప్రత్యేకమైన మార్గం నుంచి నడిపిస్తూ మా జీవితాల్లో ఉన్న శ్రమలలో, బాధలలో మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోంచి మమ్మల్ని పిలుచుకొని మీరు నడిపించారే. ఆ మార్గం అంతట్లో మేము జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయండి. అటు దాన్ని బట్టి మేము స్తుతించేవారుగా మార్చబడినట్లుగా కృప చూపించండి. అలా నా తండ్రి, మా జీవితాలు ఒక దాస్యములో ఉండగా ఆ దాస్యం నుంచి విడిపించి అయ్యా మమ్మల్ని స్వతంత్రులుగా చేసేవే. అటు స్థితిలో మా జీవితాలను నిన్ను ఆరాధించేవారుగా మా జీవితాలు ఉండే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి, అయ్యా ఒక దైవజనుల ద్వారా మాకు ఆజ్ఞాపిస్తున్న ప్రతి ఒక్క బాధ్యతలలో, ఆజ్ఞాపిస్తున్న బోధలో ఏదిలో నా తండ్రి మా జీవితాలు పడిపోకుండా అయ్యా మాకు అప్పగించిన పనిలో మేము బాధ్యతను వహించి అయ్యా దైవజనుల ద్వారా మీరు తండ్రి, ఆ దైవజనులు మీరు ఏర్పరచుకున్న దైవజనులని మా కొరకు ఏర్పరిచిన వారిని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయితే ఆ యొక్క ఆజ్ఞాపించిన మార్గంలో, ఆ ఆజ్ఞాపించిన బాధ్యతలను మేము నెరవేర్చే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.